న్యూస్. జీవీఎంసీ జోన్ 2 జోనల్ కమిషనర్ సింహాచలంను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి 2 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో సింహాచలం ఆస్తుల విలువ 25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సింహాచలం తాలూకా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. నిన్న విశాఖ, హైదరాబాద్, శ్రీకాకుళంలో మొత్తం 6 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. నిన్నటి తనిఖీల్లోని భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు. విశాఖలో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, మరొక 3 ఇళ్ల స్థలాలు కూడా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 13 ఇళ్ల స్థలాలు ఉన్నట్లుగా తెలిసారు. విజయవాడలో మరో ఇంటి స్థలం ఉంది అంటున్నారు ఏసీబీ అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో 4.60 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఇక ఇంట్లో 1/2 కిలో బంగారం ఉందని గుర్తించారు. సింహాచలంకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించామంటున్నారు ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు. ఆదాయానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు. హైదరాబాద్ లో ఏం లేదండి, విజయవాడలో ఒక ఫ్లాట్, వైజాగ్ లో 4 హౌస్ సైట్లు ఉన్నాయి, ఒక ఫ్లాట్. శ్రీకాకుళంలో సుమారు 13 హౌస్ సైట్లు ఉన్నాయండి. ఒక 4.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది.